నమఃశంకరాయ వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క శ్రావణ మాసం గురించి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, విశిష్టత ఏమిటి, ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి, తినకూడని పదార్థాలు ఏంటి, ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి క్లుప్తంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. బుధవారం రోజు 13వ తారీఖు రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే అందరికీ టపీమని గుర్తొచ్చేటువంటిది వరలక్ష్మి వ్రతం. లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది అని అనుకుంటాం, వాస్తవమే. కానీ ఇంకొక రహస్యం చెబుతాను. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట, ఏమయ్యా నీకు ఇష్టమైన మాసం ఏమిటి అని. నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టము పార్వతి అని చెప్పాడట. అందుకనే కాబోలు భారతదేశంలో తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో అందరూ కూడా తమ ఇంట్లో నీటిని లేదా చెరువు నదిలో నీటిని పెట్టుకొని కావడిలో మోసుకొని దగ్గరలోని ప్రముఖ శైవ క్షేత్రాన్ని దర్శించుకొని లైన్లలో నిలబడి నిద్రాహారాలు మాని కాళ్ళకి చెప్పులు లేకుండా యాత్ర చేసి ఆ పరమేశ్వరుని అభిషేకం చేస్తారు. అది గొప్పగా నార్త్ సైడ్లో కనబడుతుంది, బం బం బోలే బాబా అనుకుంటూ. కాబట్టి మనకు పురాణాల్లో కూడా శ్రావణ మాసంలో ఎక్కువగా శివారాధన చేయమని చెప్పింది. శ్రావణ మాసం అంటేనే అన్నీ కూడాను వ్రతాలకి, నియమాలకి, నోములకి నెలవైన మాసం. ఎందుకనంటే వసంత ఋతువులో ఈ యొక్క అంతకుముందు ఋతువులో ఆకులన్నీ రాలి వసంత ఋతువులో చిగురించి శ్రావణ మాసానికి వచ్చేసరికి నిండుగా యవ్వనముగా కనిపిస్తాయట వృక్షాలు, తళతళ మెరిసిపోతుంటాయట. అంటే చాలా చూడచక్కగా ఉంటాయి వృక్షంలో యొక్క ఆకారం. మనం కూడా అంతే కదండి. చిన్నప్పటికంటే యవ్వనంలో ఏ పనైనా సాధించగలం, కొండని పిండి చేయగలిగే శక్తి ఉన్నట్టుగా మన శరీరం ఉప్పొంగిపోతుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో పాటించే నియమాలు, ఆచరించే వ్రతాలు, నోముల ప్రభావము కుటుంబంలో ఎంతో అభివృద్ధిని కలగచేస్తాయి. అయితే ఈ యొక్క 12వ తారీఖు రోజున అమావాస్య కదండి, పైగా గ్రహణం ఉంది. మరి మేము ఎప్పుడూ ఇంట్లో పూజా సామాన్లు శుభ్రపరచుకోవాలి. గ్రహణం మన కుటుంబంలో అనగా మన యొక్క దేశంలో ఏర్పడట్లేదు. కనిపించినటువంటి గ్రహణానికి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పిన రాశుల్లో గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలతో పాటుగా కాలసర్పదోష నివారణ, రాహుకేతు దోషాల నివారణ, వివాహపరమైన దోషాలు, కుజదోషాలు, సంతానపరమైన దోషాలు, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే శత్రు సమస్యల నివారణకి, ఉద్యోగ సమస్యల నివారణకి, ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరాలనేటువంటి కోరిక కోసమై, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రధానంగా కుజదోష నివారణకై విశేషమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలతో పాటుగా ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏమాత్రము ఇప్పుడు బాగోలేవండి. కాబట్టి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 12వ తారీఖు రోజున కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే గ్రహణ సర్వదోష నివారణ పూజల హోమాల్లో రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆషాఢ అమావాస్యకి ప్రత్యేకత ఏమిటనంటే దాచిపెట్టి ఎక్కడో పైన పెట్టినటువంటి పూజా సామాన్లు, ఇత్తడి సామాన్లు, కుందులు అవన్నీ అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఇక బుధవారం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రముగా అలిచి చక్కగా తుడిచి బూజు అవన్నీ కూడాను తీసివేసి బకెట్ నీటిలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఇలాచి, అలాగే ఈ సంబంధించినటువంటి జాజికాయ, జాపత్రి పొడి, గళ్ళ ఉప్పు,
పసుపు ఇవన్నీ వేసి కరిగిన తర్వాత పొడి బట్టతో ముంచి ఆ యొక్క ఇంటినంతా కూడాను శుభ్రంగా తుడిచి పూజా మందిరం అంతలో పూజా వస్తువులన్నీ కూడాను చక్కగా శుభ్రపరిచి రెడీగా పెట్టుకోండి. సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క పూజా మందిరంలో దీపారాధన చేసి మొట్టమొదటిగా ఇంట్లో ధూపం వేయండి. తద్వారా నకారాత్మక శక్తి తొలగిపోయి ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి కళ మన ఇంట్లోకి చేరుతుంది. తదనంతరం చక్కగా ఆ యొక్క అమ్మవారి ఆరాధన అప్పటి నుంచి మొదలు పెట్టండి. ప్రతిరోజు అవకాశం ఉంటే ఉదయము సాయంకాలం పూట ధూపం వేసి దీపారాధన చేసి ధూపం వేయండి. దీపారాధనలో భాగంగా పంచతైల దీపారాధన విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె, అలాగే సంబంధించినటువంటి కొబ్బరి నూనె, ఆముదం, ఈ 5 తైలాలు కలిపి వేసి ఇంట్లో దీపారాధన చేయొచ్చు, లేదా 5 విడివిడిగానైనా దీపారాధనలు చేయవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు. సహజంగా ఏకాదశి, చతుర్దశి తిథులలో వంకాయని తినకూడదు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు. ఇక ప్రధానంగా చాలామంది చేసేటువంటి సామాన్యమైనటువంటి తప్పులు ఉంటాయండి. ముఖ్యంగా శ్రావణ సోమవారం అంటే ఈ యొక్క నెలంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. లేకపోతే కనీసము ఆదివారాలు, సోమవారాలు, శుక్రవారాలు మరియు గురువారాలు అయినప్పటికీ కూడా మీరు నియమాన్ని పాటించండి. అయితే చాలామంది ఇక్కడ ఒక చిన్న సందేహం వెలుబుస్తున్నారు. పూర్వ సువాసినులకు ఎలా అండి? పూర్వ సువాసినులు చక్కగా కుంకుమార్చన అనేటువంటిది లేకపోయినా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవచ్చు. కుంకుమార్చన లేకుండా అష్టోత్తర పూజా విధానంతో పూజ చేసుకోవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ ఇంట్లో అందరితో పాటు మీరు కూడా రండమ్మ అని పిలిచి, పూర్వ సువాసిని పిలిచి, అందరి ముందు ఏదో పూజా తాంబూలాదులు పెట్టి అందరినీ ఘనంగా వారి కంటి ముందర సత్కరిస్తున్నట్టుగా చేసి వారిని మనస్సు నొప్పించకండి. కనీసం వారి చేతిలో ఒక పండైన చేతిలో పెట్టండి. ఎందుకనంటే పూర్వ సువాసిని అంటే మనం పక్కకు పెట్టేటువంటి లక్షణం ఉన్న స్త్రీ కాదండి. అమ్మవారి దశావతారాలలో అనగా దశమహావిద్యలలో ధూమావతి విధవ స్త్రీ అని మర్చిపోకండి. అంటే విధవ స్త్రీ రూపము కూడా నేనే అని అమ్మవారు చెప్పినటువంటి విధానం కాబట్టి వారిని తక్కువగా చూడకండి. ఇక శ్రావణ సోమవారాలు విశేషంగా ఈశ్వరుని అర్చన చేయండి, అభిషేకం చేయండి. మంగళగౌరి వ్రతము, వివాహం కాని అమ్మాయిలు మంగళవారం నాడు వ్రతాన్ని ఆచరించండి. అలాగే వివాహమైనటువంటి వాళ్ళు కూడా భర్త ఆరోగ్యం బాగుండాలని ఆచరించండి. గణపతి యొక్క అనుగ్రహం కోసం బుధవారం నాడు చేయండి. దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం గురువారం, శ్రావణ గురువారాలు, శ్రావణ శుక్రవారాలు ఎలాగో వరలక్ష్మి వ్రతం చేస్తారు. అయితే వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి రోజున కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. అంటే వరలక్ష్మి వ్రతం ఏదైతే రోజు వస్తుందో ఆ రోజున ఈ యొక్క స్త్రీ రజోదోషము ఏర్పడినప్పుడు 4వ రోజు కాకుండా 5వ రోజు కనుక వరలక్ష్మి వ్రతం ఉన్న రోజైతే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మొదటి 4 రోజుల్లో గనక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వస్తే మీరు ఆచరించకూడదు. మరి ఎట్లా అండి? తరువాత వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని మీరు ఆచరించుకోవచ్చు. కనీసం ఆఖరి శుక్రవారం రోజునైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో జన్మాష్టమి ఉంది. ఇలా విశేషమైనటువంటి పండుగలు ఉన్నాయండి. శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి మనకు గొప్పగా చెప్పుకునేటువంటి రోజులు. కాబట్టి ఈ వ్రతాలు, నియమాలు అందరూ చక్కగా తూచా తప్పకుండా పాటించండి. దీపారాధన చాలా విశేషము. వీలు కలిగితే చక్కగా అన్నదాన కార్యక్రమం చేయండి. ఎప్పుడైనా కానీ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించండి, తరించండి. చెప్పిన విధంగా నియమాలు పాటించండి. అలాగే ఇక్కడ సంబంధించి చాలామంది కొన్ని సమయాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతారు. అందుకనే 3వ వారమైనా 4వ వారమైనా కానీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తరించండి. అంతేకాకుండా మనకు ఈ వరలక్ష్మి వ్రతం కంటే ముందు గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రాత్రి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇలా ఈ శ్రావణ మాసంలో ఎవ్వరిని కూడా బాధించకండి. ముఖ్యంగా
స్త్రీని ఇబ్బంది పెట్టకండి. మగవాళ్ళు మీ భార్యకి సహాయ సహకారాలు అందించండి. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ బాధపడకూడదు. ఇలా కనుక చేసినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తద్వారా అన్యోన్య దాంపత్యము, మీ కుటుంబంలో వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సౌభాగ్యము కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. లక్ష్మీ అమ్మవారిని నమ్మి చేయండి. మీ కుటుంబంలో అంతా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉండాలని, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.